హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు పనులైతే అలాగే ఉండిపోయాయి, అన్ని పనులు. పిల్లలు ఉండే ఇంట్లో అయితే అంత మెస్సీగా అలానే ఉండిపోతాయి అన్నమాట. పనులు చేయడానికి అవ్వదు. ఈరోజైతే హోమ్ క్లీనింగ్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలామందికి ఇల్లు అయితే క్లీన్‌గా పెట్టుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ చిన్న పిల్లలు ఉండడంతో ఇల్లయితే మనం ఎంత శుభ్రం చేసినా కూడా హ్మ్. మెస్సీగా అయిపోవడం అనేది కామన్ అండి. అలాంటప్పుడు మనం ఇల్లు అయితే ఎలా మెయింటైన్ చేయాలా అనేదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే చూడండి. నేనైతే మార్నింగే లేసేసి వంట అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పాప అయితే నిద్రపోతూ ఉండింది. పాప నిద్రపోయే టైంలోనే అయితే మనం పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు లేసేస్తే పనులైతే చేయడానికి అస్సలు కుదరదన్నమాట. మనం ఆ టైంలోనే పనులన్నీ చేసేసుకున్నామనుకోండి, పిల్లలు నిద్రపోయే టైంలో పనులు చేసేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. బెడ్ కవర్ అయితే నేను డే బై డే మారుస్తూ ఉంటాను. మీరు కూడా అలా క్లీన్‌గా ఉండాలంటే బెడ్ కవర్స్ అనేవి డే బై డే మారుస్తూ ఉండండి. అప్పుడే మన ఇల్లు అనేది క్లీన్‌గా ఉంటుంది. అండ్ అలాగే సోఫా సెట్ ఉంది కదా! దానిపైన అయితే ఇంకా కవర్స్ అయితే వేసేస్తాను. మనకి స్టోర్‌లో అయితే ఇది కంఫర్ట్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. దాన్ని వాటర్ మిక్స్ చేసి ఒక బాటిల్‌లో అయితే వేసేసుకోండి. దాన్ని స్ప్రే చేసుకున్నామంటే ఇంట్లో కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. కర్టన్స్ పైన కూడా అలాగే స్ప్రే చేసుకొని వదిలేయండి. నేనైతే బెడ్ అయితే క్లీన్ చేసేసాను. బెడ్ అయితే ఇంకా అప్పటికి పాప లెగిసిపోయి ఉండింది. ఇంకా బెడ్ కూడా క్లీన్ చేసేసాను. కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవి కూడా మడతలేసి పెట్టేసేయాలి. ఇంకా ఆలోపు అయితే ఇల్లు కూడా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఆ వీడియో అయితే కంటిన్యూ వస్తుంది, చూస్తూ ఉండండి.